ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మ ఎవరిని తప్పుగా శిక్షించదు. ఒకరోజు ఒక మహారాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు ఏర్పాట్లు చేశారు. ఒక గ్రద్ద పాముని చంపి తీసుకెళ్తుంది. ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపు చుక్క రాజుగారి ఏర్పాటు చేసిన విందు భోజనంలో పడింది. అది ఆయన గమనించలేదు. వచ్చిన ఋషి ఆ భోజనం భుజించాక మరణించారు. రాజుకు చాలా విచారంగా ఉండింది. మన పాపాల చిట్టా రాస్తున్న చిత్రగుప్తుడికి ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజును అడిగారు. గ్రద్ద పామును తీసుకుపోతున్నది. పాము నుండి విషం పడడానికి దానికి సంబంధం లేదు. పాము చనిపోయింది. పాముకు సంబంధం లేదు. రాజుకు విషం పడడం తెలియదు. ఆయనకు సంబంధం లేదు. మరి ఎవరికి రాయాలి ఈ పాపపు లెక్క అని అడిగారు. యమధర్మరాజు వేచి చూడు, నీకే తెలుస్తుంది అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలు అమ్ముతున్న ఆమెను అడిగారు. ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది. జాగ్రత్త, రాజుగారికి ఋషులంటే నచ్చరు, ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది. ఇప్పుడు చిత్రగుప్తుడికి పాపపు లెక్క ఎవరికి వేయాలో బాగా తెలిసింది. నిజం లేని నిజం తెలియని పుకార్లు పుట్టించే అంత పాపం మరొకటి ఉండదు కదా.